హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. నేను ఈరోజు మీకు చూపించబోయేటువంటి రెసిపీ రైతా. ఇది చాలా చాలా హెల్దీ అండి. సమ్మర్ వచ్చేసింది, బోల్డ్ అంత వేడి. మరి అలాంటప్పుడు డైలీ ఒక్క కప్పు ఈ రైతా తిన్నామంటే చాలా హెల్దీగా, హ్యాపీగా ఉంటుంది. అంతేకాదు మన బొజ్జ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి అంత టేస్టీ హెల్దీ రైతాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా మనం రైతకు ప్రిపేర్ చేయాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. దానికోసం నేను ఇక్కడ కమ్మని పెరుగుని తీసుకున్నాను. అలాగే ఫ్రెష్ కొత్తిమీర, ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే టొమాటో, క్యారెట్, పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి మన రైతకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల కమ్మని పెరుగుని తీసుకున్నాను. మనం రైత ప్రిపేర్ చేయడానికి కమ్మని పెరుగైతే చాలా బావుంటుందండి. ఇప్పుడు దీన్ని విస్కర్‌తో ఇలా స్మూత్‌గా అయ్యేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. రైత ప్రిపేర్ చేసేటప్పుడు పెరుగుని ఇలా బాగా చిలికితే చక్కగా వస్తుంది రైత. చూడండి, ఇలా ఉండాలి మన పెరుగు. ఇప్పుడు దీనిలోనికి మనం తీసుకున్నటువంటి టొమాటోలోంచి హాఫ్ టొమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే హాఫ్ క్యారెట్‌ని ఇలా సన్నగా తురుముకొని వేసుకున్నానండి. అలాగే ఇప్పుడు ఇందులోనికి మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కాస్త ఎక్కువగానే వేస్తున్నానండి. సమ్మర్ కదా! ఆనియన్స్ ఎక్కువగా ఉంటే చాలా చలవ, అందుకోసమని. మీరు కావాలి అంటే తక్కువ చేసుకోవచ్చు. అలాగే ఇందులోనికి సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఈ రైతాను మరింత హెల్తీగా ప్రిపేర్ చేయడం కోసం నేనిక్కడ రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. ఫైనల్‌గా మోస్ట్ ఇంపార్టెంట్, పావు టీ స్పూన్ వేయించినటువంటి జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి. ఇది వేసుకోవడం వల్ల డైజెషన్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో గానీ చాలా బావుంటుంది. అండ్ టేస్ట్ కూడా సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటిని ఒక గరిటెతో బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ చాలా చాలా హెల్తీ మన రైతా రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లచల్లగా సర్వ్ చేసేసుకుంటే సూపర్బ్‌గా ఉంటుంది. ఇది బిర్యానీలోకి కానీ, ఫ్రైడ్ రైస్‌లోకి కానీ, సైడ్ డిష్‌గా కానీ చాలా చాలా బావుంటుంది. మరి మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.